కేజీహెచ్లో కరోనా లక్షణాలతో ఓ మహిళ మృతి చెందింది. మృతులకు కరోనా లక్షణాలతో పాటు ఇతర అనారోగ్య కారణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అక్కడి నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, విశాఖలో ఓ మహిళ మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది కదా, కరోనా లక్షణాలతో వైద్యులే ఉన్నారు, ఏంటి అప్డేట్స్? నవీన్, విశాఖపట్నంలో ఏదైతే నిన్న ఒక మృతి 26వ తారీఖున ఒక మృతి ఈరోజు నమోదైనట్లు కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. అయితే కరోనా అనేది నేరుగా కరోనా పాజిటివ్తో వాళ్ళు అక్కడ చేరినట్లుగా ఎలాంటి ఆధారాలు కానీ ఇవి కానీ ఎక్కడా లేవనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నటువంటిది. వాళ్ళు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఒకటే, ఎవరైతే 51 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళ ఉందో ఆమెకి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్య, అలాగే కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆమెను మొదటగా ఏదైతే చెస్ట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు, చెస్ట్ ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఆమె ఆరోగ్యం సీరియస్గా అనారోగ్యం బారిన పడడంతో పాటు సీరియస్గా ఉండడంతో కేజీహెచ్కి తరలించారు. కేజీహెచ్లో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల ఆవిడ ప్రధానంగా మృతి చెందింది. అయితే ఆమెకి సాధారణంగా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కరోనా అంటే సర్జరీస్ అవసరమైన, ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరమైన. ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పాజిటివ్ టెస్ట్ అనేది నార్మల్గా చేస్తాం. ఆ టెస్ట్లో ఆమెకి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఆమె మృతి చెందడంతో ఏవైతే ఆవిడ మృతికి గల కారణాల్లో ఏంటి మల్టీ ఆర్గాన్స్ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో పాటు కరోనా పాజిటివ్ కూడా ఉందనేది చెప్పాం. బట్ నేరుగా కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చేరి మృతి చెందినటువంటి మహిళ అయితే కాదని చెప్పి వైద్య అధికారులు కొద్దిసేపు క్రితమే ధృవీకరించడం జరిగింది. అయితే ఇంతవరకు కరోనాతో అయితే ఎవరు మృతి చెందలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 412 పైగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం JN వైరస్ ఏదైతే ఉందో అది విశాఖపట్నం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ ఉన్నట్టు ఆధారాలు అయితే లేవు అనేది చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే కొంతమంది విశాఖపట్నంలో మొన్నటి చూసుకుంటే 6 కేసులు ఉండే, అందులో ఒకళ్ళు డిశ్చార్జ్ అయ్యారు, 5గురు ఉండేవాళ్ళు. 5గురిలో కూడా ఇద్దరు మాత్రమే హాస్పిటల్లో ఉన్నారు, మిగతా 3 హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. సో ఆ ఇద్దరు ఆరోగ్య పరిస్థితి కూడా నార్మల్గా ఉంది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ లేవు. ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు ఇవి ఉన్నట్టు అయితే మేము ఎక్కడ గుర్తించలేదు. ఏదైతే JN1 వైరస్ ఏదైతే చెప్తున్నారో ఆ వైరస్ సంబంధించినంత వరకు కూడా ఎక్కడ ఎవిడెన్స్ కానీ ఇవి కానీ అంటే మన దగ్గరికి భయంకరమైన వ్యాధి లక్షణాలు ఇవి ఉన్నటువంటి వైరస్ ఏదైతే సోకిందని చెప్తున్నారో అలాంటి లక్షణాలు ఇంతవరకు ఎక్కడ కనిపించలేదని చెప్పి అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కేంద్రం కూడా వాళ్ళని ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. విశాఖలో అయితే పాజిటివ్ కేసులు ఇంతవరకు ఒక 5 మాత్రం కొద్దిగా యాక్టివ్గా ఉన్నాయి. అయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కానీ ఇవి కానీ ఫర్దర్గా కానీ కేసులు కానీ కనిపించినటువంటి లక్షణాలు లేవు. బట్ అధికారులు అప్రమత్తంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న